హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 36. ఏంటి వర్ష, మూడ్ ఫుల్ గా మారిపోయినట్టుంది అని అంటాడు. నాకు నిన్ను ఇలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది అంటుంది. నిహాష్, ఎంతసేపు అలా చూస్తూ ఉంటావు అని వర్ష నిదురు రానిచ్చి దగ్గరికి వెళ్ళి చెక్కిలపైన చెవిపైన ముద్దు పెడతాడు. వర్షకి నిహాష్ స్పర్శ వేడిగా తగలగానే శరీరంలో కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంది. నిహాష్, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని లేవబోతే నిహాష్ వర్ష చెయ్యి లాగుతాడు. వర్ష వచ్చి నిహాష్ మీద ఒక్కసారిగా పడుతుంది. నిహాష్, చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నెమ్మదిగా జారుకుంటావేంటి? నువ్వు చాలా ఫ్రెష్ గానే ఉన్నావు. ఇప్పుడు టైం వేస్ట్ చేస్తే పాపం తగులుతుంది అని వర్షాన్ని బెడ్ మీద పడుకోబెట్టి తన పైన వాలిపోతాడు నిహాష్. వర్ష నవ్వుకుంటూ తన కౌగిట్లో కరిగిపోతూ తనకు సహకరిస్తూ తనలో కలిసిపోతుంది. అతిథి ఉదయాన్నే అభి రూమ్ కి వెళ్ళి అభి అనురాగ్లను నిద్రలేపుతుంది. అభి, ఏంటి పొద్దుటే మా మీద పడ్డావు? ఇవాళ పండగ కదా, కనీసం గుడికైనా వెళ్దామని. వసంత ఆంటీకి ఉండే భక్తిలో 50% భక్తి కూడా లేదు నీకు. అభి, నా వరకు మంచి చేయటమే దేవుడు, చెడు అంటే దెయ్యం అంతే. అతిథి, నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, అర్థమైందా? ఇవాళ లేవగానే నీ ముఖం చూశాను, ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటాడు. భయపడుకో, అయినా అన్నింటికి పిటికివాడులా భయపడతావేంటి? నాలా ఉండు. అవి, ఓ అవునా, నీలా ఉండాలా అంటాడు నవ్వుతూ. 10 మంది రౌడీలు వచ్చి గన్స్ ఏం చేసినా కూడా భయపడకుండా ఎదుర్కోవాలి అంటుంది అతిథి. నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావా తల్లి? ఇలాంటివి సినిమాల్లోనే జరుగుతాయి. రోజు నా కలలో నా హీరో ఇలాగే 10 మందితో ఒకేసారి ఫైట్ చేసి నన్ను కాపాడుతూ ఉంటాడు. అభి, ఓ అంటే రోజు నిన్ను కలలో ఎవరో ఒకరు కిడ్నాప్ చేస్తూనే ఉంటారా? ఇండియాలో ఎవరికి పని పాట లేదా అని వెటకారంగా మాట్లాడతాడు. అతిథి, ఏమో, నీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకేం తెలుసు అని అనగానే అభి స్పీడ్ గా బెడ్ మీద నుంచి లేచి అతిథి దగ్గరికి రాబోతే అతిథి పరిగెడుతుంది. అభి, నన్ను ఎంత మాట అన్నావు, ఉండు నీ పని చెప్తానని అతిథి వెనకాలే పరిగెడుతూ తనని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అనురాగ్ చప్పట్లు కొడుతూ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. అతిథి పరిగెత్తలేక ఆగిపోతుంది. అభి తన చెవి పట్టుకుని, ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావు, నువ్వు ఇక్కడ కిడ్నాప్ అయ్యావు గుర్తుందా? ఏదో పిక్నిక్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నావు అంటాడు. అదితి, అబ్బా వదిలే అభి, ఏదో బావగారిని ఏడిపించాను అంతే అని నవ్వుతుంది. అభి అతిథి నడుం పట్టుకుని బొగ్గ మీద ముద్దు పెడతాడు. అతిథి ఆశ్చర్యంగా అభి వైపు చూస్తూ ఉంటుంది. ఏదో మరదలువని సరసాలాడాను అంతే అంటాడు. అభి రూమ్ లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చిన సీతమ్మ ఇదంతా చూసి నవ్వుతుంది. సరే, రెడీ అయిపోండి, పోండి. అతిథి సీతమ్మని చూసి నార్మల్ అయిపోయి, అనురాగ్, మీ నాన్నతో మనకెందుకు, మనం బయటికి వెళ్ళిపోదాం రా, స్వామి దగ్గరికి వెళ్ళొద్దాం అని అనగానే అనురాగ్ అతిథి పైకి జంప్ చేస్తాడు. అభి, ఇంకేం చేస్తాను, ఇంట్లో మెయిన్ క్యాండిడేట్ నీ వైపుని తిప్పేసుకున్నావు కదా అంటాడు. అభి, ఇంట్లో వాళ్ళని ఒంటరిగా బయటికి పంపించలేను, ఈ అతిథి వదిలిపెట్టేలా లేదు అనుకుంటూ బద్ధకంగా బెడ్ దిగి రెడీ అవ్వడానికి వెళ్తాడు. అతిథి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సీతమ్మ, నువ్వు కూడా రా అని చెప్తుంది. సీతమ్మ, అదిదమ్మా నన్ను వదిలేయండి, మీరు వెళ్ళిరండి, నాకు చాలా పని ఉంది అని వెళ్ళిపోతుంది. సీతమ్మ, అదిదమ్మా త్వరగా ఈ ఇంటి కోడలో వచ్చేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. అందరూ కలిసి గుడికి బయలుదేరతారు. అభి, అతిథి, అనురాగ్ దర్శనం చేసుకుని కాసేపు గుడిలో ఉండి ఇంటికి వెళ్తారు. అతిథి, థ్యాంక్ యూ అభి, నేను అడిగిన వెంటనే గుడికి తీసుకొచ్చావు. నేను చెప్పింది నువ్వు చేయటం దగ్గర నుంచి నువ్వు చెప్పింది నేను చేయటం వరకు వచ్చింది కదా, ఏం చేస్తాం, ఎత్తుకొచ్చాక తప్పదు గాని నవ్వుతాడు అభి. అభి నవ్వుతూ ఉంటే అతిథి తన ముఖంలోకి చూస్తూ ఉంటుంది. అభి, నువ్వు నవ్వుతే భలే ఉంటావో తెలుసా అంటుంది. అభికి దీక్ష ఇవే మాటలు మాట్లాడిన టైం గుర్తొస్తుంది. సడన్ గా మళ్ళీ డల్ అయిపోతాడు. అమ్మాయిలంతా నాకు పోటీ వస్తారని ఏడిపించేది అని బాధపడతాడు పాపం. అతిథికి అభిని చూస్తే కొంచెం బాధగా అనిపిస్తుంది. అనురాగ్ విండోలో నుంచి బయటికి చూస్తూ ఆడుకుంటూ ఉంటాడు. అతిథి, అభి, దీక్ష ఎలా చనిపోయింది? దీక్షకి యాక్సిడెంట్ అయింది,
లైఫ్ అంటే ఏంటో తెలియక పిచ్చివాడేలా తిరుగుతున్న నన్ను మనిషిని చేసి నాకు ఒక గోల్ చూపించింది, నాకు దూరం అయిపోయింది అని బాధపడతాడు. అతిథి అభిని ఇంక బాధ పెట్టడం ఇష్టం లేక దీక్ష గురించి అడగడం పోస్ట్ పోన్ చేస్తుంది. అతిథి, అభి నువ్వు ఆంటీ వాళ్ళతో ఎందుకు ఉండడం లేదు? ఇంట్లో అందరూ మంచివాళ్లే. అంటే అంత ఇంతో నువ్వు కూడా మంచివాడివే అనుకో, అలాంటప్పుడు సెపరేట్ గా ఎందుకుంటున్నావు? అభి, నీకు అన్ని విషయాలు తెలుసుకోవాలని చాలా ఆత్రంగా ఉన్నట్టుంది. నెమ్మదిగా అన్ని తెలుస్తాయిలే, వెయిట్ చెయ్యి. అతిథి, నువ్వు నిహాస్తో మాట్లాడ్డావా? తనతో గొడవలయ్యాయా అని అడుగుతుంది. అభి, చెప్పింది అర్థం కాలేదా? నువ్వు అడిగిన వాటికి సమాధానం చెప్తూ పోతే నాకు పిచ్చెక్కుతుంది. సైలెంట్ గా ఉండు అంటాడు. ఇక అభి, అతిథి కలిసి వెళ్తున్న కార్ని పోలీసులు ఆపుతారు. పోలీసులు, మీరు స్మార్ట్ లైఫ్ కంపెనీ ఎండి అభిలాష్ గారు కదా అని అడుగుతాడు. అభి, అవును సార్. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఆపారు? మీ కార్ చెక్ చేయాలి అని కార్ చెక్ చేస్తాడు. అభి, కార్ డిక్కీలో చాలా ఇంజెక్షన్స్ కనిపిస్తాయి. అవన్నీ సీజ్ చేయమని సిఏ ఆర్డర్ చేస్తాడు. అభి అతిథి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. సంఖ్యలు వేస్తాడు. అభి, సార్ అవన్నీ నా కారులో కావాలని పెట్టారు. నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అని ఆవేశంగా చెప్తాడు. పోలీస్, మిస్టర్, మాతో కోఆపరేట్ చేయండి, లేకపోతే మీడియా మొత్తం న్యూస్ వెళ్ళిపోతుంది అని గాని అభి అతిథి దగ్గరికి వస్తాడు. అతిథి, నువ్వు అనురాగు ఆటోలో ఇంటికి వెళ్ళిపోండి, నేను ఒక 2-3 గంటల్లో వస్తాను అని చెప్తాడు. అతిథికి ఎందుకో చాలా కంగారుగా భయంగా అనిపిస్తుంది. సరే అభి, మీరు జాగ్రత్త. అభి అతిథిని ఆటో ఎక్కించి ఇంటికి పంపిస్తాడు. ఎందుకో అభి మనసు అస్సలు బాగుండదు. అభి నెమ్మదిగా ఆలోచించి గుణ విష్ణులతో మాట్లాడి లాయర్ని అరేంజ్ చేయమని చెప్తాడు. మీడియాలో అభి అరెస్ట్ అయ్యాడన్న విషయం మారుమరుగిపోతుంది. గుణ విష్ణులు మీడియాని కంట్రోల్ చేయాలి అనుకునే లోపే విషయం అందరికీ తెలిసిపోతుంది. కోర్టుకి వర్కింగ్ డే కాకపోవడంతో అభి బెయిల్ కూడా లేట్ అవుతుంది. ఒక రోజంతా స్టేషన్ లోనే ఉండాల్సి వస్తుంది. అభి, వర్ష, నిహాస్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. వర్షకి సరోజ నుంచి కాల్ వస్తుంది. వర్ష పక్కకు వచ్చి సరోజతో మాట్లాడుతుంది. అమ్మా చెప్పు. సరోజ, ఏమే నీ కాపురం ఎక్కడి వరకు వచ్చింది? ఆ అబ్బాయి నీ మాట వింటున్నాడా లేదా? హా, మా ఆయన నేనేం చెప్పినా కాదు అనడు. నా దారిలోకి తెచ్చేసుకున్నానులే. నిన్న రెస్టారెంట్ కి వెళ్ళాం అని మాట్లాడుతూ ఉంటే వినిపిస్తాయి. నిన్న రెస్టారెంట్ లో ఎవరో గన్తో షూట్ చేశారమ్మా. ఎవరి కోసం చేశారో తెలీదు. నాకు చాలా భయం వేసింది. రెస్టారెంట్ మొత్తం కూడా పోలీసులే. నిహాష్ కంగారుగా ఇంటికి తీసుకొచ్చేశాడు అని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. వసంత షాక్ అయిపోతుంది. తనకు నిహాష్ ఈ విషయం చెప్పలేదని కోపం వస్తుంది. వర్షతో ఏం మాట్లాడకుండా నిహాష్ దగ్గరికి వస్తుంది. వసంత, రే నిహాష్, నిన్న రెస్టారెంట్ లో ఏం జరిగింది? ఏం జరగలేదే, బాగానే తిన్నాం, ఎంజాయ్ చేసాం అంతే. వసంత, ఇంకా ఎన్నాళ్ళు ఇలా నన్ను మోసం చేస్తూ ఉంటారు? నిన్న ఎవడో షూట్ చేయబోయాడంట. ఎవరిని షూట్ చేయబోయాడు? నిహాష్, అమ్మా, ఎవరినో నాకెలా తెలుస్తుందమ్మా? అయినా నాకేమీ ప్రమాదం లేదు, నువ్వేమీ భయపడొద్దు. వసంత, మీరు ఆస్తులు కూడబెట్టడమేమో కానీ నా బ్రతికే టెన్షన్ అయిపోయింది. ఇక అటు తండ్రి ఇటు కొడుకులు నరకం చూపిస్తున్నారు అని ఏడుస్తుంది. మీలో ఎవరికైనా ఏమైనా అయితే నేను తట్టుకోలేనురా. అర్థం చేసుకోండి ఇప్పటికైనా. ఈ బిజినెస్ లు పోటీలు మానేయండి, అందరం కలిసి ఉందాం అని నిహాష్ చేయి పట్టుకుని ఏడుస్తుంది. నిహాష్, నాన్న తెలుసో తెలియకో సత్యమూర్తితో వ్యాపారం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏం చేసినా మనం బయటపడలేం. అతను నాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. నాన్న బిజినెస్ వదలడు. ఇక అంతే. వసంత ఇలా మాట్లాడి నా బుర్ర తింటున్నారు కదరా, పోరా అని అరిచి రూమ్ లోకి వెళ్ళిపోతుంది బాధగా. వర్ష ఫోన్ మాట్లాడి తీరిగ్గా నిహాష్ దగ్గరికి వస్తుంది. నిహాష్ వర్ష వైపు కోపంగా చూసి, నీకేం పని లేదు, రెస్టారెంట్ గురించి అమ్మతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటాడు. అమ్మతో కాల్ మాట్లాడి వచ్చానంతే అని అంటూ ఉండగానే నిహాష్ కోపంగా రూమ్ కి వెళ్ళిపోతాడు. వర్షకి ఏం అర్థం కాదు. అత్తయ్యకి రెస్టారెంట్ సంగతి తెలిసిపోయిందన్నమాట. అయితే ఇక బయటికి వెళ్ళలేం అని తల బాదుకుంటుంది. నిహాష్ టీవీలో న్యూస్ చూస్తూ ఉంటే అభి అరెస్ట్ అవడం గురించి న్యూస్ స్క్రోలింగ్ అనిపిస్తుంది. నిహాష్ అభి గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు. మరి ఎంతైనా అన్న కదా నిహాష్ కి బాధ అనిపిస్తుంది. చంద్ర కూడా అభి అరెస్ట్ అవడం గురించి వింటాడు. తన నెట్వర్క్ తో అభిని బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. చంద్ర ఇంటికి రాగానే వసంత డల్ గా ఉండడం గమనిస్తాడు.
అభి అరెస్ట్ గురించే డల్ గా ఉంది అనుకుని, వసంత అభిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను, నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్తాడు. వసంత అభిని బయటికి తీసుకురావడం ఏంటి, వాడు ఎక్కడున్నాడు అని ఆత్రంగా అడుగుతుంది. చంద్ర అనవసరంగా నోరు జారాను అని తిట్టుకుంటూ, వాడిని అరెస్ట్ చేశారు వసంత అని అనగానే వసంతకి బాధ ఎక్కువైపోయి పాపం కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.